పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైసీపీలో చేరనున్నారు. ముద్రగడ పద్మనాభం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ పడుతుండటంతో పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించింది వైసీపీ హైకమాండ్. చేరికల అనంతరం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైసీపీలో చేరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, సంతోష్, పిఠాపురంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పిఠాపురం నుంచి వంగ గీతనే బరిలోకి దింపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే అక్కడ ఖచ్చితంగా గెలవాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈసారి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత అక్కడ గెలిచేలా అవసరమైన వ్యూహాలు రచించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే అక్కడికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి ఫోకస్ పెట్టాలని రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో పార్టీలోకి చేరికలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శేషకుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో శేషకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీలో ఉన్న అసంతృప్తులపై కూడా ఫోకస్ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే వీలైనంత వరకు ఆ పార్టీల నుంచి నేతలను చేరికలకు ప్రోత్సహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ కాబోతున్నారు. ప్రధానంగా పిఠాపురం పైన ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయన అక్కడే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూశారు. ఇతర నేతలకు కూడా మండలాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అప్పగించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడించేలా అవసరమైన వ్యూహాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్లాన్ చేస్తోంది వైసీపీ. సామాజిక సమీకరణాల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లున్నాయి. అందులో కాపులవి 95,000. తర్వాత స్థానంలో బీసీలు దాదాపు 85,000 మంది ఉన్నారు. అందులో కూడా శెట్టి బలజ, మత్స్యకార, పద్మశాలి ఓట్లు కీలకం. శెట్టి బలజలు 30,000, మత్స్యకారులకు మరో 30,000, పద్మశాలీలకు దాదాపు 20,000 ఓట్లున్నాయి. దీన్ని బేస్ చేసుకునే వైసీపీ కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ చేయబోతున్నట్లు సమాచారం. పిఠాపురంలో ఎస్సీ ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. అందుకే బీసీ ఎస్సీ కాంబినేషన్ని వర్కౌట్ చేస్తే గెలుపు ఈజీ అని భావిస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో గెలవాలంటే 1,15,000 ఓట్లు కావాలి. బీసీ ఎస్సీ కాంబినేషన్లో వెళితే ఇది చాలా ఈజీ అని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు. బీసీ ఓట్లలో సింహభాగాన్ని చేజిక్కించుకునేందుకు ఈ ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాలకు ఏం చేసిందో వరుస సభలు, సమావేశాలు పెట్టి చెప్పబోతున్నారు. మత్స్యకారులు, పద్మశాలీలకు దక్కిన పథకాలను వివరించనున్నారు. అలాగే బీసీల్లో ఆయా సామాజిక వర్గాల వారీగా కుల పెద్దలతో మీటింగ్లు పెట్టించి ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో డాక్యుమెంటరీ రూపంలో చూపించాలనుకుంటున్నట్టు తెలిసింది. మిగతా సామాజిక వర్గాలు ఓట్లు దాదాపు 20,000 ఉన్నాయి. వాటిపై కూడా దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నారు. అన్ని లెక్కలు పక్కాగా వర్కౌట్ చేస్తే పవన్ని ఓడించడం పెద్ద విషయం కాదని అధికార పార్టీ నేతలు అనుకుంటున్నారని తెలుస్తోంది.